హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఈరోజు మన యాజ్ యూజువల్ ఒక లాంగ్ కంటెంట్ అయితే చేస్తున్నామండి. లాంగ్ కంటెంట్లో సో ఫ్రెండ్స్ మనం మన లక్ష్యానికి లేదు మన గమ్యానికి ఎంత దూరంలో ఉన్నాం, సో ఎలా వెళ్తూ ఉన్నాం ముందుకి, ఎక్కడి వరకు వెళ్ళాం, సో ఇంకెంత జర్నీ మనం చేయాల్సి ఉంది, సో యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తూ ఉంది. సో చాలా ఎయిమ్స్ ఉంటాయి, చాలా లక్ష్యాలు ఉంటాయి మనకి. కొన్ని సెట్ చేసుకొని పెట్టుకుంటాం, పలాంది అచీవ్ చేయాలని, లేదు పలాంది సాధించాలని చెప్పేసి. సో చాలా హోప్స్ అయితే ఉంటాయి, కోరికలు అయితే ఉంటాయి మనకి. సో మన జర్నీలో, ఆ హోప్స్ జర్నీలో మనం ఎంతవరకు ట్రావెల్ చేసాం, సో ఇంకెంత ట్రావెల్ చేయాలి, మనకి యూనివర్స్ ఎలాంటి హోప్ ఇస్తుంది, ఎలాంటి ధైర్యాన్ని మనకి యూనివర్స్ ఇస్తుంది. యాజ్ యూజువల్ 10 కార్డ్స్ తీద్దాం. 10 కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఒక్కసారి చూద్దాం. మనం మన లక్ష్యానికి ఎంత దూరంలో ఉన్నాం, సో ఎలా రీచ్ అవుతూ ఉన్నాం లక్ష్యానికి, ఎలాంటి హోప్స్ తోటి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఈ లాంగ్ రీడ్లో అయితే మనం చూద్దాం, లాంగ్ కంటెంట్లో చూద్దాం. ఫ్రెండ్స్ యాజ్ యూజువల్ మన 10 కార్డ్స్ చూద్దాం. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ మన ఛానల్లో అప్లోడ్ కాబోతూ ఉన్నాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్ చూద్దామా ఈరోజు. సో మనం మన యొక్క జీవిత లక్ష్యంలో, మన యొక్క కెరియర్లో, లేదు మన యొక్క ఎయిమ్స్లో, మన ప్లానింగ్స్లో మనం ఎంతవరకు సో ముందుకెళ్తూ ఉన్నాం, యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ మనకి ఇస్తుంది, సో ఎక్కడి వరకు వెళ్ళాం, ఇవన్నీ కూడా సో లైఫ్ జర్నీలో ఒక పార్ట్. సో యూనివర్స్ మనకి ఎలాంటి సమాధానాన్ని ఇస్తుంది ఈరోజు, సో అదైతే మనం చూద్దాం ఫ్రెండ్స్. 10 కార్డ్స్ తీద్దాం. ఓకే, సో 10 కార్డ్స్ తీసి మనం మన యొక్క కెరియర్లో మనం ఎక్కడి వరకు వెళ్ళాం, ఇంకా ఏం అచీవ్ చేయాల్సినవి ఉన్నాయి, యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది, సో ఇవన్నీ కూడా సో మనం చూద్దాం. 1 and 2 3 and 4 and 5 6 7 and 8 9 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. ఈ 10 కార్డ్స్లో కూడా మనమైతే లాంగ్ రీడ్ చేయబోతూ ఉన్నాం. ఈ రీడింగ్లో సో మన యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో, మన ఎయిమ్స్ అయితే, మన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేరుకోవడంలో సో మనం ఎంతవరకు వెళ్ళున్నాం, ఇంకెంతవరకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మన యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం. యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి హోప్ వస్తుంది, ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో మన కెరియర్కి సంబంధించి ఒక మంచి ప్లాన్స్ మనం తయారు చేసుకోవచ్చు. కెరీర్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఒక ప్లాన్ సెట్ చేసుకొని ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని నెగిటివ్ వర్డ్స్ మనం వింటూ ఉంటాం జరుగుతుంది. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ మన లైఫ్లో ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఫేస్ చేసేటప్పుడు సో ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి, యూనివర్స్ మనకి ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుంది, ఎలాంటి హోప్ని ఇస్తుంది యూనివర్స్. సో ఫ్రెండ్స్ చూద్దామా. అండ్ చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. సో యూనివర్స్ మనకి సో ఆన్సర్ ఇస్తూ ఉంది లైఫ్ జర్నీలో. సో ముందుకెళ్తూ ఉన్నారు కెరియర్ సక్సెస్ కోసం. కెరియర్లో మీరు ఏదైతే ఏమనుకున్నారో, మీరు ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ కోసం సో ముందుకెళ్తూ ఉన్నారు. అది ఒక ఎడ్యుకేషన్ అయినా కానివ్వచ్చు, జాబ్ అయినా కానివ్వచ్చు అండి, మ్యారేజ్ ప్రపోజల్స్ అయినా కానివ్వచ్చు, లేదు ఇంకేదైనా కానివ్వచ్చు, అది మీకు రిలేట్ అవుతుంది, ఏ ప్రాబ్లం అయినా సరే. సో ఇది దాంట్లో మీరు చాలా వరకు కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే దాని గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు. కొంత వర్రీ అవుతూ ఉన్నారు. ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా కెరియర్లో ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకు ఎలా వెళ్ళాలి, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు అప్సెట్ అవుతూ ఉన్నారు. కెరీర్ గురించి మనం ఫోకస్ చేయడం కానీ, వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, సో ఈ ప్రాబ్లమ్స్ రాబోతూ ఉన్నాయి మనకు ఫ్యూచర్లో అని చెప్పి ప్రాబ్లమ్స్ గురించి మనం ఎస్టిమేషన్ చేయడంలో కానివ్వచ్చు. సో ఇవన్నీ కూడా జనరల్గా మనకు లైఫ్ అంటేనే సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మనకి గెయినింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు లూజ్ అవుతూ ఉంటాం లైఫ్లో. సో ఇవన్నీ కూడా కామన్గా మనకి లైఫ్లో ఒక లైఫ్ సైకిల్, ఈ టైం సైకిల్ లాగా మనకి అవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. బట్ మన కెరీర్కి సంబంధించి ముందుకెళ్ళేటప్పుడు సో ఒక హోప్ తోటి మనం ముందుకెళ్ళేటప్పుడు సో ఎలాంటి చిన్న నెగిటివ్ వర్డ్ వచ్చినా, ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సో మనకు చాలా అప్సెట్ అవ్వడం అనేది జనరల్గా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కొన్ని అప్సెట్స్ని, కొన్ని అలాంటి నెగిటివ్ వర్డ్స్ని వింటూ ఉన్నారు. సో బట్
యూనివర్స్ మనకు హోప్ ఇస్తూ ఉందండి. నెక్స్ట్ కార్డ్స్ కూడా రీచ్ చేద్దాం మనం. సో యూనివర్స్ మనకి ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఎలాంటి హోప్ ఇస్తుంది అని చెప్పేసి. సో యూనివర్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కొన్ని ప్రాబ్లమ్స్‌ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మీ కెరియర్‌ని మీరు రీచ్ అవ్వడంలో. సో ఆ జర్నీ అయితే చేస్తూ ఉన్నారు. జర్నీ అయితే ఆపట్లేదు. మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. సో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీరెంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉన్నారు. ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారండి. మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని అయితే ఆపట్లేదు. ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయి. సో ఫైనాన్షియల్‌గా కానివ్వచ్చు, లేదు ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు, లేదు సొసైటీ పరంగా కానివ్వచ్చు, కొంతవరకు సో ప్రాబ్లమ్స్‌ని అయితే ఫేస్ చేస్తూ మీరు ముందుకెళ్తూ ఉన్నారు. బట్ ప్రయత్నం అయితే ఆపట్లేదండి. మీ జర్నీని అయితే ఆపట్లేదు. జర్నీని అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. చూద్దాం మనకి నెక్స్ట్ ఇంకా యూనివర్స్ మనకి ఎలాంటి హోప్ ఇస్తుంది, ఎలాంటి లైఫ్ జర్నీలో ముందుకెళ్ళేటువంటి క్రమంలో మన యొక్క ఎయిమ్స్‌ని మనం అచీవ్ చేసేటువంటి క్రమంలో మనకి ఎలాంటి హోప్ ఇస్తుంది. సో ఖచ్చితంగా సో మీకు యూనివర్స్ అయితే హోప్ ఇస్తూ ఉందండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ, సో మీ యొక్క కెరియర్‌లో మీరు ఏదైతే ఎయిమ్స్‌ని డిసైడ్ చేసుకున్నారో, ఏదైతే లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పేసి మీ కెరియర్‌లో మీరు ముందుకెళ్తూ ఉన్నారో, నాట్ ఓన్లీ కెరియర్ అండి. సో మ్యారేజ్‌కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ అయినా కానివ్వచ్చు, లేదు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడంలో అయినా కానివ్వచ్చు, ఫ్రెండ్స్‌కి సంబంధించినటువంటి సో ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయడం ఏదైనా కానివ్వచ్చండి. ఏదైనా కానివ్వచ్చు. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఏదైతే ఎయిమ్ తోటి మీరు సో ముందుకెళ్తూ ఉన్నారో, ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కానివ్వచ్చు, లేదంటే మీ పర్సన్ కానివ్వచ్చు, సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క హెల్ప్ అనేది మీకు సో 100% కూడా ఉండబోతూ ఉంది. వాళ్ళ యొక్క హెల్ప్ తోటి ఖచ్చితంగా మీ కెరియర్‌లో మీరు సో ఖచ్చితంగా మీ లైఫ్ జర్నీలో మీరు ఖచ్చితంగా ముందు ఎక్కడ కూడా ఏ ప్రాబ్లమ్స్‌ని కూడా మీరు ఫేస్ చేయకుండా సో స్టెప్ బై స్టెప్ మీరు దాటుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందండి. యూనివర్స్ చెప్తూ ఉంది. సో ఖచ్చితంగా అందరి యొక్క సపోర్ట్ అయితే ఉండబోతూ ఉంది. సో ఖచ్చితంగా మిమ్మల్ని అభిమానించేటువంటి సో పర్సన్స్ అయితే ఉండబోతూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు అడిగిన హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ అయితే ఉండబోతూ ఉన్నారు. కొన్ని సిట్యుయేషన్స్‌లో సో నెగెటివ్ మెసేజెస్ వచ్చుండొచ్చు. లేదు కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరెవరైతే హెల్ప్ వస్తుంది అనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ రాకుండా ఉండుండొచ్చు. బట్ సిట్యుయేషన్ అయితే కొంతవరకు మారినటువంటి సందర్భం ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి అయితే సో ఒక హెల్ప్ అయితే మీ మనసులో మీరు ఏదైతే ఎయిమ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో, ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో కెరియర్ కోసం కానివ్వచ్చు, లేదంటే ఒక మంచి బెటర్ లైఫ్ కోసం కానివ్వచ్చు, ఏదైతే మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఒక మంచి హెల్ప్ అయితే రాబోతూ ఉందండి. ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతూ ఉంది. సో ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఒక మంచి మీకు హెల్ప్ అయితే సో రాబోతూ ఉంది. సో ఎస్పెషల్లీ చాలా పీస్‌ఫుల్‌గా ఉన్నారండి. పీస్‌ఫుల్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. కెరియర్ గురించి సో ఆలోచిస్తూ ఉన్నారు. సో మన కెరియర్‌లో ఎలా ఉండాలి, ఎలా చేయాలని చెప్పేసి సో వాటి గురించి అయితే మీరు ఆలోచిస్తూ ఉన్నారండి. సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఒక మంచి జర్నీ అయితే చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్‌తో ఉండేటువంటి జర్నీ అయితే చేస్తూ ఉన్నారు చెప్పొచ్చండి. మీరు ఒంటరి పోరాటం అని చెప్పొచ్చు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. బట్ మీ కెరియర్ కోసం సో మీ యొక్క ప్లానింగ్స్‌ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మీ ప్లాన్స్‌ని సో మీరు ఫాలో అవుతూ ఉన్నారు. కెరియర్‌లో ఎలా ఉండాలి, ఎలా సెటిల్ అవ్వాలని చెప్పేసి ఒక మంచి థాట్స్ అయితే మీ మనసులో ఉన్నాయి. మంచి థింగ్స్ అయితే మీ మనసులో ఉన్నాయి. మ్యారేజ్‌కి సంబంధించినటువంటి సో థాట్స్ ఉన్నాయి. లేదు లైఫ్‌కి సంబంధించినటువంటి థాట్స్ ఉన్నాయి. సో చిల్డ్రన్‌కి సంబంధించినటువంటి థాట్స్ ఉన్నాయి. సో లేదు ఒక హౌస్‌కి సంబంధించిన థాట్ ఉంది. ఇలా ఒక మంచి కొత్త హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి లైఫ్‌లో. సో వచ్చేటువంటి ఇన్‌కమ్‌లో కొంతైనా మనం సేవ్ చేసుకోవాలి. సో అందులో నుంచి ఒక హౌస్ అనేది కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలాంటి థాట్స్ ఉన్నాయి. వీటన్నిటి కోసం కూడా జర్నీ అనేది చేస్తూ ఉన్నారండి. సో ఖచ్చితంగా మనసులో ఒక థాట్ తోటి ఒక జర్నీ అనేది చేస్తున్నారు. ఖచ్చితంగా ఇందాక మనకి యూనివర్స్ చెప్పినట్లుగా ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ వీళ్ళందరి హెల్ప్ అయితే ఉండబోతూ ఉంది. సో ఖచ్చితంగా అందులో మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ అయితే చాలా ఎక్కువ పోర్షన్ అనేది ఉండబోతుంది. మీరు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో. సో ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని చేరుకోవడంలో, మీ గమ్యాన్ని చేరుకోవడంలో సో చాలా దగ్గరగా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఆ జర్నీని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఒక మంచి పొజిషన్‌కి రావటానికి ఉంది. ఫైనాన్షియల్‌గా మీరు చాలా ఒక మంచి ఉన్నత పొజిషన్‌లోకి రావటానికి ఉంది. మీ కోరిక ఏదైతే ఉందో అది ఏదైనా కానివ్వచ్చండి. సో మీ కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నెరవేరేటువంటి సిట్యుయేషన్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. ఒక మంచి మెసేజ్ కూడా సో యూనివర్స్ మనకి ఇస్తూ ఉంది. సో మనం ఫస్ట్ నుంచి రీడ్ చేస్తూ ఉన్నామండి హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ చెప్తూ ఉంది. యూనివర్స్ చెప్తుంది చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ కెరియర్ కోసం చేస్తూ ఉన్నారు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ చిల్డ్రన్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ కోసం చేస్తూ ఉన్నారు. మీకు ఒక ఎయిమ్ ఉంది. ఒక మనసులో ఒక కోరిక ఉంది. సో పిల్లలు ఇలా ఉండాలి. లేదు ఒక ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఉండాలి. మంచి పొజిషన్‌లో ఉండాలి. ఆర్థికంగా సో ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మీ యొక్క స్కిల్స్‌ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఒక క్రియేటివిటీగా వర్క్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు.
మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కోసం సో ఎలా అయినా సరే రీచ్ అవ్వాలి. సో నా టార్గెట్ రీచ్ అవ్వాలి. సో అది ఇందాక మనం చెప్పామండి, రీల్‌లో చెప్పాం మనం. హౌస్ కన్‌స్ట్రక్షన్ కానివ్వచ్చండి, లేదంటే ప్రమోషన్స్ కానివ్వచ్చు. ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళైతే ప్రమోషన్స్ కానివ్వచ్చు. సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఒక రికగ్నైజేషన్ రావాలి అని చెప్పేసి సో తాపత్రయపడుతూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు రికగ్నైజేషన్ కోసం. చేసేటువంటి హార్డ్ వర్క్‌కి సో గుర్తింపు వస్తుందా రాదా అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ అయితే సో మంచిగా మీరు చేసేటువంటి ఒంటరి పోరాటం అండి, ఆ ఒంటరి పోరాటానికి యూనివర్స్ కూడా సో మంచిగా బ్లెస్ చేస్తూ ఉంది. సో బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా యూనివర్స్ చెప్తుంది బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. సో ఖచ్చితంగా విన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. మంచి పాజిటివ్ రేట్ అండి. విన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. మీ యొక్క లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కంటిన్యూ చేయండి అని చెప్పేసి, ఇలానే మీ జర్నీని మీరు కంటిన్యూ చేయండి అని చెప్పేసి యూనివర్స్ కూడా సో మంచిగా బ్లెస్ చేస్తూ ఉందండి. సో చాలా రెస్పాన్సిబిలిటీస్‌ని కూడా బేర్ చేస్తూ ఉన్నారండి. అవి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, లేదా మీ చిల్డ్రన్‌కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. సో ఇంకా వర్క్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. సో ఇంకా ఇన్‌కమ్ కోసం చూస్తూ ఉన్నారు. ఇంకా వర్క్ కోసం చూస్తూ ఉన్నారు. సో అడిషనల్‌గా వర్క్ చేద్దాం, కొంత ఇన్‌కమ్ వస్తుంది. సో మన ఎయిమ్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్ కొంతవరకు ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కెరియర్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి వాటి గురించి కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారండి. వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ చాలా బాగా ఆ జర్నీ చేస్తూ ఉన్నారండి. జర్నీ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నప్పటికీ సో ఎక్కడ ఆగకుండా జర్నీ అయితే ముందుకి కంటిన్యూ అవుతూ ఉందండి. సో యూనివర్స్ ఇంకా చెప్తూ ఉంది. యూనివర్స్ ఇంకా మనకి సో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందండి. ఖచ్చితంగా మీ మీద ఒక నమ్మకం వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే ఉందండి. ఇప్పటివరకు మిమ్మల్ని ఎవరైతే బిలీవ్ చేయలేదో సో ఎవరైనా కానివ్వచ్చండి, మీ ఫ్రెండ్స్ కానివ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, మీ పర్సన్ కానివ్వచ్చు, థర్డ్ పర్సన్ కానివ్వచ్చు, ఇంకెవరైనా కానివ్వచ్చండి. ఎవరైతే మిమ్మల్ని ఇప్పటివరకు మిమ్మల్ని బిలీవ్ చేయలేదు, మీరు కెరియర్‌లో సక్సెస్ అవుతారనో, లేదా ఇంకొకటి ఏదో అచీవ్ చేస్తారనో, లేదు కొంతమందికి నమ్మకం ఉండకపోవచ్చు. వీళ్ళు చేయలేరు అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. బట్ వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మేటువంటి, మీ వర్డ్స్‌ని నమ్మేటువంటి సిచ్యువేషన్ అయితే రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీ మీద ఒక నమ్మకం అయితే క్రియేట్ అవ్వబోతూ ఉంది. మీ గురించి ఒక గొప్పగా చెప్పుకునేటువంటి రోజైతే సో రాబోతూ ఉంది. మీ యొక్క ఎయిమ్ కోసం మీరు పడేటువంటి హార్డ్ వర్క్ కానీ, మీరు చేసేటువంటి ఆ శ్రమ ఏదైతే ఉందో ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి రోజైతే రాబోతూ ఉంది. మీరు ఒక పొజిషన్‌లోకి, ఒక మంచి పొజిషన్‌లోకి, ఒక స్టెప్ అప్‌లోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. మీ కెరియర్‌కి సంబంధించి ముఖ్యంగా మీరు ఏదైతే ఎయిమ్ అనుకున్నారో, ఏదైతే ఫోకస్ చేస్తూ ఉన్నారో, ముందుకెళ్తూ ఉన్నారో దానికి సంబంధించి సో ప్లాన్ కూడా చేసుకుంటూ ఉన్నారండి. ఒక మంచి ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎయిమ్ ఎలా అయినా రీచ్ అవ్వాలి. ఒక కెరియర్‌కి సంబంధించి, లేదు మ్యారేజ్ ప్రపోజల్స్‌కి సంబంధించి సో మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అవి ఎలా అయినా సరే ఫుల్‌ఫిల్ అవ్వాలి. వీటన్నిటికి సంబంధించి ఒక మంచి ప్లాన్ చేసుకుంటున్నారు. అంతకు మించి మంచి బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారండి. ప్లాన్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, సెర్చ్ చేస్తున్నారు. సో చాలా ఓపికగా సెర్చ్ చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తున్నారు. అయినా సరే ఎక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వట్లేదు. కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉన్నాయి. ఇందాక మనం రీడింగ్‌లో చెప్పుకున్నట్లుగా ఫ్యామిలీ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చండి, లేదు ఫైనాన్షియల్‌గా ఎదురయ్యేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఏదైనా కానివ్వచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కొంతమంది దగ్గర నుంచి నెగెటివ్ వర్డ్స్ రావటం, కొంత డిసప్పాయింట్ అవ్వటం. సో నిజంగా కెరీరు ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఓవర్ థింకింగ్‌లోకి వెళ్ళడం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఇవి ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా సో ఒక హోప్ అయితే ఉంది. ఖచ్చితంగా నేను కెరీరు ఖచ్చితంగా సక్సెస్ దగ్గరలోనే ఉంది. నేను సక్సెస్ అవ్వగలను, ముందుకెళ్ళగలను, సాధించగలను అని చెప్పేసి సో ఖచ్చితంగా ప్లాన్స్ అయితే చేసుకుంటున్నారండి. యూనివర్స్ కూడా ఖచ్చితంగా యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉంది. యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది. మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి, కెరియర్‌లో ముందుకెళ్ళండి. సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉండబోతూ ఉంది. మీరు ఏదైతే లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నారో, మీ ఎయిమ్‌కి, మీరు గోల్స్‌కి ఏదైతే మీరు అత్యంత చేరువలో ఉన్నారో సో ఖచ్చితంగా జర్నీని అలానే మీరు మీ మంచి ప్లాన్స్ తోటి మీరు కంటిన్యూ చేయండి. సో ఖచ్చితంగా మీరు 100% కూడా సక్సెస్ అవ్వడం అనేది ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో మంచిగా గ్రోత్ ఉండబోతుంది. ఒక మంచి సో ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది. మీరు ఖచ్చితంగా సాధించగలరు అని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తుందండి. మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, మీరు ఏదైతే ఎయిమ్ ఫిక్స్ చేసుకున్నారో సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వాలని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా సో వ్యూవర్స్ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో మా ఛానల్ యొక్క ఇంటెన్షన్ కూడా సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేయడం, ఒక విల్ పవర్‌ని క్రియేట్ చేయడం. సో సాధించగలరు, ఖచ్చితంగా చేయగలరు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంకొంచెం విల్ పవర్, ఇంకొంచెం మోటివేట్ చేస్తే సో ఖచ్చితంగా 100% సాధించగలరు. సో మా ఛానల్ యొక్క ఎయిమ్ కూడా అదేనండి. సో ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని సో క్రియేట్ చేయడం. యూనివర్స్ కూడా అదే చెప్తుందండి. యూనివర్స్ కూడా మంచిగా బ్లెస్ చేస్తుంది.
యూనివర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ ఉంది. కెరియర్‌లో మీరు మంచి ప్రోగ్రెస్‌ని అచీవ్ చేయగలరు. ఇలానే వెళ్ళండి. మీ ఎయిమ్ మీరు ఏదైతే లక్ష్యం అనుకున్నారో, ఆ లక్ష్యానికి అత్యంత చేరువలో ఉన్నారు. సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ డేస్ అయితే రాబోతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీరు సాధించగలరని చెప్పేసి యూనివర్స్ అయితే కూడా ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. సో, ఇందాక మనం చెప్పామండి నెగెటివ్ థాట్స్ అండి. ఏదైతే మీరు కెరియర్‌లో ముందుకెళ్తూ ఉన్నారో, లైఫ్ జర్నీ చేస్తూ ఉన్నారో, ఈ లైఫ్ జర్నీలో కెరియర్ కోసం చేసేటువంటి జర్నీలో చాలా నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది మన వాళ్ళే, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదు రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మన వాళ్ళే మనల్ని నమ్మనటువంటి సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో ఉంటుంది. సో, కొన్ని నెగెటివ్ థాట్స్ బయట నుంచి కానీ, ఇంటర్నల్‌గా కానీ కొన్ని నెగెటివ్ ఒపీనియన్స్ రావడానికి కూడా ఛాన్స్ అనేవి ఇవన్నీ విన్నప్పుడు కొంతవరకు మనం డిసప్పాయింట్ అవ్వటం అనేది జరుగుతుంది. నిజంగా అప్ ఉంటుందా? డౌన్ ఉంటుందా? ఒకవేళ డౌన్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా విన్నప్పుడు ఏందంటే కొన్ని మనం నెగెటివ్ థాట్స్‌లోకి వెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. కొంత వర్రీ అవుతాం. డిసప్పాయింట్ అవుతాం. నిజంగా మనం అచీవ్ చేయగలమా లేదా? మన కెరియర్ మనం ఎలా ఉంటుందని చెప్పేసి ఇవన్నీ థాట్స్ అన్నీ కూడా ఒకసారి మన మైండ్ చుట్టూరు తిరుగుతూ ఉంటాయండి. ఏం చేయాలో కూడా తెలీదు. ఏం ఆలోచించాలో కూడా ఆ సిచ్యువేషన్స్‌లో మనకు అర్థం కానటువంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది. బట్ యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు కెరియర్‌కి అత్యంత దగ్గరలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెగెటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, నెగెటివ్ థాట్స్‌లోంచి ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా మీరైతే అచీవ్ చేయగలరు. ఖచ్చితంగా నెగెటివ్ థాట్స్‌ని అయితే పక్కన పెట్టేసేయండి అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఇంకా చూద్దాం మన రీడింగ్‌లో ఎలా ఉంటుందని చెప్పేసి. ఖచ్చితంగా అండి ఒక ఒక క్రియేటివిటీగా ముందుకెళ్తూ ఉన్నారు. ఒక ప్లాన్స్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు. 100% కూడా మీ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో అది కెరియర్‌కి సంబంధించినవి కానివ్వచ్చు, మీ పర్సన్‌కి సంబంధించినవి కావచ్చు, లేదా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 100% కూడా నెరవేరటానికి ఛాన్స్ అయితే ఉందండి. మనం ఫస్ట్ కార్డ్ నుంచి కూడా రీడ్ చేస్తూ ఉన్నాం. మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా యూనివర్స్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తూ ఉంది. మీ జర్నీని అయితే మీరు ఎక్కడా ఆపట్లేదు. ఎన్ని నెగెటివ్ థాట్స్ వచ్చినా సరే, ఎంత నెగెటివ్ కామెంట్స్ వచ్చినా సరే, మీరు ఎలా అయినా సరే ఆ నెగెటివ్ కామెంట్స్‌ని గానీ, నెగెటివ్ థాట్స్‌ని గానీ దాటుకొని ముందుకెళ్తూ ఉన్నారు. మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉన్నారు. ముందుకెళ్తూ ఉన్నారు. మీ మీద మీకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా యూనివర్స్ కూడా అలానే ముందుకెళ్ళండి అని చెప్తోంది. మీరు సాధించగలరు. ఖచ్చితంగా మీరు అచీవ్ చేయగలరు. సక్సెస్ అత్యంత చేరువలోనే ఉంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా మీ జర్నీని ఆపకుండా మీరు వెళ్ళండి. మీరు ఖచ్చితంగా ఒక రికగ్నైజ్ అయ్యేటువంటి డేస్ అయితే అత్యంత చేరువలోనే ఉన్నాయి. అందరూ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా అందరూ మీ గురించి గొప్పగా చెప్పుకునేటువంటి రోజైతే ఎవరైతే ఇంతకుముందు మిమ్మల్ని నమ్మలేదో మీ మీద సో వీరు సాధిస్తారా లేదా అని చెప్పేసి డౌట్ ఉందో వాళ్ళు కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేసేటువంటి ఆ రోజులైతే మనకి అత్యంత దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. ఖచ్చితంగా ఎమోషనల్‌గా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అండి మీ కెరీర్ యొక్క జర్నీలో, మీ లైఫ్ జర్నీలో అప్ అండ్ డౌన్స్ ఎదురవుతున్న జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవడం కానివ్వచ్చు, మీ వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం కానివ్వచ్చు, ఇవన్నీ కూడా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ముందుకెళ్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా మంచిగా బ్లెస్ చేస్తూ ఉందండి. మీరు ఏదైతే ఈ బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారో, ఏదైతే అలా లైఫ్ జర్నీలో ముందుకెళ్తూ ఉన్నారో, చాలా కంట్రోల్డ్ సిచ్యువేషన్స్‌లో ముందుకెళ్తూ ఉన్నారు. యూనివర్స్ కూడా చక్కగా బ్లెస్ చేస్తూ ఉందండి. ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. మీరు సాధించగలరు. విజయానికి అత్యంత చేరువలో ఉన్నారు. మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. మంచి పాజిటివ్ ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ జర్నీని కంటిన్యూ చేయండి. మీరు ఏదైతే మనసులో కోరుకున్నారో, ఏ ఎయిమ్ కోసం అయితే మీరు ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా ఏమైతే సాధించేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్ సిచ్యువేషన్స్ అయితే ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ కూడా విష్ చేసేటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉండబోతూ ఉంది. మీ యొక్క అచీవ్‌మెంట్స్‌ని, మీ యొక్క సక్సెస్‌ని ఖచ్చితంగా అందరూ కూడా రికగ్నైజ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండబోతూ ఉంది. ఎక్కడా కూడా లైఫ్ జర్నీని ఆపకుండా కంటిన్యూ చేస్తున్నటువంటి మీకు యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. మీ కెరియర్‌లో మీరు ఏదైతే అప్ అండ్ డౌన్స్ ఎదురవుతూ ముందుకెళ్తూ ఉన్నారో, అప్ అండ్ డౌన్స్‌ని కూడా ఫేస్ చేసుకుంటూ మీరు ముందుకెళ్తూ ఉన్నారో యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది. మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నామండి. ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు మా వ్యూవర్స్ మీద ఉండాలి. ఖచ్చితంగా మా వ్యూవర్స్ ముఖ్యంగా కెరియర్ ఏదైతే ఉందో, కెరియర్‌లో అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ మనసులో కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నామండి. మీ యొక్క సపోర్ట్ కూడా ఎప్పుడు మా ఛానల్ మీద ఇలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా
సో హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో వ్యూవర్స్, మీరైతే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా లాంగ్ కంటెంట్స్, లాంగ్ వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.